అహం, గర్వం, క్రూరత్వం నిండిన రాక్షసుల రూపంలో చెడు పుట్టిన ప్రతి యుగంలో కూడా నీతి, న్యాయం, ధర్మం అనే మంచి రూపంలో భగవంతుడు అవతరించి చెడును సంహరించి లోక కళ్యాణం గావించారు. అలాగే ఈ కలియుగంలో కూడా రాక్షసుని రూపంలో చెడు పుట్టి ఈ ఊరిని రావణ కాష్టంగా మార్చిన ఆ నీచుని సంహరించి ఈ ఊరిని రామరాజ్యంగా మలిచిన ఒక మంచి ఫలితమే ఈ మన ఊరి రామాయణం. कथा संग्राम की, विश्व के कल्याण की, धर्म अधर्म आदि अनंत, सत्य असत्य कलेश कलंक, स्वार्थ की कथा परमार्थ की. అయ్యా బలికి మేక తెచ్చానయ్యా. ఐదేళ్ల నుండి మీ బతుకులు నేను రాస్తున్నా, అలాంటిది నాపై ఫిర్యాదు చేస్తావు ఆ పిల్ల కుక్క. రంగా నీళ్ళు తీసుకురా. రంగా రామడేడి రా, కాయలని రాలినాయి. కాయలు ఏరాలి కదరా, మార్కెట్కి పంపించి మరి వాళ్ళు కాయలు ఇస్తామని చెప్పినాం, వాళ్ళు కోపం అవుతారు కదరా. అయ్యా రాములోని కళ్యాణం ఉంది అయ్యా, రాముడు గుడికెళ్ళాడయ్యా. పని తీసుకురా పోయిల్లు. అలాగే అయ్యా, నేను పోయి తొలకొస్తా. తమ్ముడు అయ్యగారు వెళ్తున్నారు. తమ్ముడు దండాలయ్యా. ఇలా జరుగుతున్నాయి అయ్య గారు మన ఊరి దేవుని ఉత్సవాలు? బాగానే జరుగుతున్నాయి సర్పంచ్ గారు. ఏం రాముడు బాగున్నావా? సార్ బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా రాముడు. సార్ ఎప్పుడు వెళ్ళాలి సార్ పట్నం? మళ్ళీ ఊర్లోనే ఉండి ఊరు అభివృద్ధి చేయాలనుకుంటున్నా. ఒకండి సార్, మన ఊరు అభివృద్ధి ఎలా జరుగుతుంది? సాధ్యం కాని పని. ఇట్లా అంటే ఎట్లా రాముడు? మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరు. సార్ మీ చదువుకున్న వాళ్ళు ఏం మాట్లాడతారో మాకు తెలియదు సార్. నన్ను అయితే సావుకారు పిలుస్తున్నాడు, వెళ్ళిపోతా సార్. అలాగే రాముడు, ఊర్లోనే ఉంటా కదా, కలుద్దాం. ఏ రాముడు ఎటుపోతే అటే నారా, కాయలని రాలి ఖరాబ్ అయినాయి, కాయలు మార్కెట్ కొనుగోలు కదా, మాట పోదు మార్కెట్లో. లేదు సావుకారి, రాములూరు గుడి కాడ ఉత్సవాలు చూసుకుంటూ ఆలస్యమైంది. సరే కానీ కాయలు తీసుకొని మార్కెట్ చేసి టికెట్ లోపల ఇంటికి రా. సరే సావుకారి, వెళ్తా మరి. అన్నా ఏంది ఊర్లో నేను అందరు చూసి అట్లా భయపడుతున్నారు, ఎందుకనా? అరే మనం సర్పంచ్ మనుషులం రా, భయపడాలి అందరూ మనల్ని చూసి. రామన్ లెక్క కనబడుతుండా యుద్ధమా అని. పిలవండి రావండి. అరే రామా, అన్నా వస్తున్నానా? ఏరా రామా, ఇవాళ వస్తున్నావు, ఎక్కడ పోయినావురా ఇంత మబ్బులా? అన్నా అంతా పోయి కాయల ముక్కొస్తున్నా అన్న, మా సావుకారివి. ఎన్ని పైసలు వచ్చినాయిరా? నా సాంబన్న 450 రూపాయలు వచ్చినాయి అన్న. అరే సర్పంచ్ అనుమతి లేకుండా ఇవాళ ఎక్కడ తిరుగుతున్నావురా? అరే సీనా వినేజ చెప్పురా. అన్నా ఈయనకి 50 రూపాయల దండుగా మోపుదామే. సాంబన్న నీకు దండం పెడతానా, ఈ డబ్బులు నాకు కావన్నా,
సావుకారు నన్ను వదిలిపెట్టానా, నేను వెళ్ళిపోతా. అరే ఏందిరా నీ పంచాయతీ పైసలు లేకుండా? అరే సీనా కొంతోటి పైసలు గుంజుకోరా. అరే ఏంట్రా ఇందాకేదో చూసుకుంటూ వస్తున్నావు? నా వద్దనా అన్నా, వద్దనా అన్నా, నా వద్దనా. ఎవర్రా ఇప్పురి చూస్తే మత్తెక్కుతుంది. నా సామానా నీకు దండం పెడతానే, జర నా మరదల ఫోటో నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానే. అరే నీ మర్దాలు ఇక్కడ తీసుకురారా, నిన్ను నీ పైసల్ని వదిలేస్తా. నా సాంబన్న నీకు దండం పెడతానే, జర నన్ను వదిలిపెట్టే. అయ్యో రే రంగా, రే రంగా, రంగా. ఇవాళ వచ్చినది రాముడు. రే రంగా, రే రంగా, సావుకారు ఎడుకోండిరా. రాముడు సావుగారు పట్నం పోయిన రాముడు. అయ్యో రాముడు రాముడు ఏమైంది రాముడు? అయ్యో ఏంది రాముడు ఈ మబ్బులు వచ్చినావు? ఏమైంది? సర్లే కానీ నువ్వు భయపడకు, లోపలికి రా. ఈ మార్పు నేను 25 ఏళ్ళ నుంచి కోరుకుంటున్నాను రాముడు, అది నీతో మొదలైందని సంతోషిస్తున్నాను. శబ్బాష్. ఏమో సార్, నాకైతే భయం అవుతుంది. సర్పంచ్ నన్ను చంపుతాడో ఏమో. మీరు మారరు, ఈ ఊరు మారదురా, మీరింతే. సరేలే, సర్పంచ్ గారితో మాట్లాడు. సరే సార్, దండాలు మరి, మీరున్నారని అండతో వెళ్ళిపోతున్నా. అయ్యా రాముడు సాంబోని కొట్టాడయ్యా. నువ్వు నా మనిషి అని తెలిసి కూడా నీపై చేసుకుంటాడారా? వాడికి ఎంత ధైర్యం రా? వాని తోట తీసుకురా. గుమస్తా గారు, సర్పంచ్ గారు లేరా? అయ్యగారు వస్తున్నారు, వేచి ఉండండి. ఏం నారప్ప, పురాణ వ్యక్తులు కూడా మన గుమ్మం ముందుకు వస్తున్నారు. నమస్కారం సర్పంచ్ గారు. ఏంటి విశ్వేష్ గారు, పురాణ వ్యక్తివి మీరు మా ఇంటికి వచ్చారేంటి? ఆశ్చర్యంగా ఉంది. ఏంటి సంగతి? మీతో రాముని గురించి మాట్లాడడానికి వచ్చాను. విన్నాను. ఎంతైనా రాముడు చేసింది తప్పే కదా. అవునయ్యా, రాముడు అమాయకుడు, మీరే ఎలాగైనా వాడిని క్షమించారు. అయినా వాడు నా మనిషి అని తెలిసినా కూడా వాడిపై చేయి చేసుకుంటాడా? వాడిని వదిలే ప్రసక్తి లేదు. మీరే ఇలాగంటే ఎలాగయ్యా? ఒక్కసారి నా ముఖం చూసి వాడిని వదిలేయండి. సరే చూద్దాంలే. అయ్యా ఆమెను పట్టుకొచ్చానయ్యా. అయ్యా, పొరపాటున జరిగిన తప్పయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను వదిలేయ్యా, నీ కాలుముక్త బాంచాను. అయ్యా వీడిని వదిలే ప్రసక్తే లేదయ్యా. నా మనిషిని కొట్టి నా ఊర్లో ధైర్యంగా తిరిగితే వదిలేస్తాను అనుకున్నావురా నా కొడక? అయ్యా ఈ ఎన్నికల సమయంలో వాడిని చంపడం మంచిది కాదయ్యా. సాంబా ఆపరా. రాము 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 రాము. సర్పంచ్ గారు, ఒక్కసారి క్షమించండి అయ్యా. నా మనసు మారేలో మీరు వెళ్ళిపోండ్రా. రే రామా, రా ఒకసారి. సారు వస్తున్నా.
రాము ఎలా ఉంది, తగ్గిందా లేదా? ఏమో అయ్యగారు, అలాగే ఉంది. ఇంకా ఎన్ని రోజులు సార్ మాకు ఈ బాధలు సర్పంచ్ గారి నుండి? ఈ బాధలు పోవాలన్నా, మీలో మార్పు రావాలన్నా నీవు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి రాము. సార్ నేనా సార్ పాలేరుని, లోకజ్ఞానం తెలియని వాడిని, నేనేలా సార్ రాజకీయంలోకి? ఏం పాలేర్లు పరిపాలించలేరా? ఇలా భయపడేవాడు ఉన్నంతకాలం ఎదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. ఈ తాతల కాలం నుంచి మీ కాలం వరకు ఇలా భయపడుతూ బానిసలా బ్రతుకుతారా? ఎదురు తిరుగుతేనే కదా మార్పు వస్తుందో రాదో తెలిసేది. రామా, నీ ఒక్కడి నిర్ణయం రేపటి తరానికి మార్పు తెస్తుంది. అలాగే ఈ ఊరికి పట్టిన ఆ రాక్షసుని పీడ వదిలిపోతుంది. అలాగే సార్, ఇప్పటి తరాల బాగు కోసం ఈ రోజు నుంచే మనం పోరాడు. రండి సార్, వెళ్ళి నామినేషన్ వేద్దాం. శబ్బాష్ రా రాము, పోదాం పదా. నమస్కారం సార్, కూర్చోండి. చెప్పండి సార్. నామినేషన్ వేయడానికి వచ్చాం. ఇక్కడ సంతకం చేయండి. వెళ్ళి ప్రచారం చేసుకోండి. ఏంటి, ఈయన గురించి ఈ ఊరి గురించి మీకు తెలియనట్టుంది. 20 సంవత్సరాలుగా ఎదురు నిలబడే వ్యక్తి లేడు, రాడు కూడా. మీరు విజయపత్రం ఇస్తే మీకు మంచిది, నాకు మంచిది. ఆపండి ఆఫీసర్ గారు. నమస్కారం. సర్పంచ్గా నామినేషన్ వేయడానికి వచ్చాం. ఇక్కడ సంతకం చేయండి. ఈ ఊరు మార్పు కోసం ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. అంతిమ విజయం మాదే. ఇరవై 25 ఏండ్ల నుండి నాపై కళ్ళెత్తి చూడాలంటే భయపడే జనం ఈరోజు ఓ పనోడు నాపై పోటీ చేయడానికి వస్తున్నాడా? ఎంత అవమానం! అసలు వాడి ధైర్యం ఏంటి? అయ్యా, వాడికి సౌకర్య విశ్లేషణ అండగా ఉన్నారయ్యా. ఇంత ఖర్చైనా పర్వాలేదు, ఈ ఎన్నికల్లో మనం గెలిచి తీరాలి. ఇంతవరకు ఏ ఒక్కడు కూడా నిద్రపోకుండా పనిచేయాలి. అడిగిన వానికి డబ్బు పంచండి, మాట వినని వాడిని బెదిరించండి. ఎలాగైనా ఈ ఎన్నికల్లో మనమే గెలిచి తీరాలి. అయ్యా, మా అమ్మ పానం బాగాలేదయ్యా, ఈ పొద్దు మా దగ్గరనే ఉంటానయ్యా. నేను గెలిచే వరకు ఇల్లు, తల్లి, పిల్ల, మాకిలు అన్నిటిని వదిలి కుక్కల్లా పనిచేయాలి. వెళ్ళండ్రా. సౌకారి, సౌకారి గారు, నేను సర్పంచ్ గారి మీద పోటీ చేస్తున్నాను. మీ ఆశీర్వాదం నాకు కావాలి. ఈ విజయానికి నీ బలమే ధైర్యం. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి.
నా సాంబనా 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 నా ఏయ్ ఎవర్రా? అన్నా నా చెప్పు శంకర్. అన్నా మనం రాముని తప్పు అర్థం చేసుకున్నాం అన్న. ఇప్పుడు ఎందుకు రావని గురించి? నువ్వు రాత్రి అక్కడ పడిపోతే తాగి రాము తెచ్చి ఇక్కడ పడుకోబెట్టిండు. అట్లే అమ్మకు జ్వరం వస్తే వైద్యునికి చూపెట్టిండు. రాముడు చాలా మంచోడు. మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నామన్నా. ఒకసారి ఆలోచించుకో. అయ్యగారి దగ్గర నుండి కబురు వచ్చిందన్నా నేను వెళ్తాను. నేను ఎంతో కష్టపడి భయపెట్టి నిర్మించుకున్న నా ఈ 25 ఏళ్ల రాజకీయ సామ్రాజ్యాన్ని ఒక సామాన్య పాలేరు కూల్చివేశాడు. నా అనుకున్న వాళ్ళు నన్ను వదిలి వెళ్ళేలా చేశాడు. ఈ ఊరిని రామరాజ్యం చేయాలనుకున్న వాడిని వాడి కళను నాశనం చేసి ఈ ఊరిని రావణ కాష్టంగా మారుస్తాను. ఈ ఊరి ప్రజలకి నాగేంద్ర భూపతి అంటే ఏంటో చూపిస్తాను.